సార్ దేశవ్యాప్తంగా ఒక సంచలనమైన ప్రక్రియ మనం పశ్చిమ బెంగాల్ అది పెద్ద ఎగ్జాంపుల్, అంతకన్నా వేరే ఎగ్జాంపుల్ ఉండదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా సార్ నడుస్తూ ఉంది ఓటర్లకు సంబంధించిన జాబితా ప్రక్రియ. ఇటు ఆ పేపర్లు ఆ బిఎల్ఓలు ఇవన్నీ తీరు నడుస్తుందిగా. అభ్యంతరం ఏంటి సార్లో ఏం చెప్తారు? సరే, మొదటి అభ్యంతరం ఎందుకు అభ్యంతరం? స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని ఈసీ అంటుంది. సెలెక్టెడ్ ఇంట్రెస్టల్ రిమూవల్ ఆఫ్ ఓట్స్ అని మనం అంటున్నాం. రిమూవలా? ఎస్. ఒక స్పెషల్ ఇంటెన్సివ్గానే జరుగుతుంది, స్పెషల్ ఇంట్రెస్టివ్గానే జరుగుతుంది. టార్గెటెడ్ ఓట్స్ అని డిలీట్ కావడానికి చేసినటువంటి ఒక గొప్ప ప్రక్రియ అనుకోవచ్చు వాళ్ళ దృష్టిలో. ఎందుకంటే మీరు చూడండి, గతానికి ఇప్పటికీ వాళ్ళ అంటే ఎవరు? వాళ్ళ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, వాళ్ళు ఎన్నుకున్నటువంటి బీజేపీ ప్రభుత్వం కావచ్చు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇట్స్ అని కాన్స్టిట్యూషనల్ బాడీ, ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీ. కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పూర్తిగా విశ్వసనీయతను కోల్పోయి ఇప్పుడు బీజేపీ కబంధ హస్తాలలో ఉంది. బీజేపీ చేయాలనుకున్నటువంటి పనిని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా భుజాల మీద తుపాకీ పెట్టి ముంగటున్నటువంటి ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీ ప్రజలను కాల్చి చంపేటువంటి పెద్ద ప్రక్రియను, ఒక బూటక ప్రక్రియను తీసుకొచ్చి ఓటర్లను డిలీట్ చేసేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు. దాన్ని మనం వ్యతిరేకిస్తున్నాం. ఇందులో మీరు ఒకసారి గమనించవచ్చు, జనరల్గా పెరుగుతున్న కాలం, మారుతున్న కాలం, పెరుగుతున్న జనాభా పెరుగుతుంది అంటున్నాం, కాలం మారుతుందని కూడా చెప్తున్నాం. మరి ఓట్లు పెరుగుతాయా తగ్గుతాయా? పెరుగుతాయి. మరి ఓట్లు ఎందుకు తీసేస్తున్నారు? డూప్లికేట్ ఓట్లు ఉన్నాయి తీసేస్తాం, చనిపోయిన వాళ్ళు ఉన్నాయి ఓట్లు తీసేస్తున్నాం అంటున్నారు. అది ప్రతి సంవత్సరం జరిగే ప్రక్రియనే కదా. ఇవాళ నువ్వు కొత్త ఎస్ఐఆర్ ప్రక్రియతో చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? లేదు కదా. ప్రతి సంవత్సరం 5 సంవత్సరాలకు ఒకసారి ఓట్లు వస్తాయండి, ఎన్నికలు వస్తాయి. ఆ ఓట్ల పండుగ అయిపోయిన తర్వాత వీళ్ళు చేసే పని ఏంది? కొత్త ఓట్లను వెరిఫై చేసుకొని ఎన్యూమరేట్ చేసుకోవడం, రిజిస్టర్ చేసుకోవడం, పాత ఓట్లను, మరణించిన వారి ఓట్లను, పాత ఓట్లు అనేది ఏమి ఉండవు, మరణించిన వారి మాత్రమే, సిటిజన్షిప్ కోల్పోయిన వారి మాత్రమే డిలీట్ చేసేటువంటి ప్రక్రియ. ఈ ప్రక్రియకు మొదలు రిజిస్ట్రేషన్ ఉంది, చనిపోయిన తర్వాత లేదా నీకు వేరే పౌరసత్వం తీసుకుంటే డిలీషన్ ఉండింది. మరి ఈ 2 ప్రక్రియలు ప్రతి సంవత్సరం జరిగేటివే కదా, కొత్తగా ఎస్ఐఆర్తో ఎందుకు వచ్చినాయని మనం అడుగుతున్నాం. ఎస్ఐఆర్ అనేటువంటిది ఒక పెద్ద కుట్ర. ఈ ఎస్ఐఆర్ ద్వారా కేంద్ర ప్రభుత్వమైనటువంటి బీజేపీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాను వాడుకుంటూ ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ నిరుపేద జనాలను బ్లాక్మెయిల్ చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఎట్లా? మీ ఓటు పోతుందని చెప్తుంది కదా. భారతదేశంలో పుట్టిన నేను, నా పూర్వీకులు భారతదేశంలోనే పుట్టిరు, నేను ఇక్కడ ఈ వ్యవస్థ అంతా, ఈ వ్యవస్థలో నేను ఒక 30 ఏళ్ళ నుండి ఉన్నాను, నా ఓటు పోతుంది అనేటువంటి భయాన్ని సృష్టించారు. నా ఓటు దేని ప్రకారంగా పోతుంది? నువ్వు నిర్ణీత సమయంలో నేను ఓటు రిజిస్టర్ చేసుకోకపోతే ఓటు పోతుందని చెప్పడానికి నువ్వెవరు? ఎస్ఐఆర్కి ఫండమెంటల్గా ఏమున్నాయి? ఏ ఫండమెంటల్ బేసిక్స్ ప్రకారం ఎస్ఐఆర్ ఇవాళ నిర్మాణం అయింది? ఎస్ఐఆర్ ప్రక్రియ ఏ చట్టాల ప్రకారం దాన్ని బయటకు జనాలలో వదిలేరు? దీనికి ఏం నిబంధనలు ఉన్నాయి? ఇవి ఆమోదయోగ్యమైనటువంటి నిబంధనల? మరి ఆమోదయోగ్యం కాని నిబంధనలు లేనప్పుడు ఉన్నప్పుడు మరి ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఇప్పుడు అడ్డుకోలేకపోతుంది. ఒకవైపు ప్రతిపక్షాలు ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రక్రియను నిలిపివేయండి అని చెప్తే లేదు ఈసీ యొక్క విధానంలో మీ ఇన్వాల్వ్ కాదని చెప్తుంది కదా. ఈసీ యొక్క విధానంలో ఇన్వాల్వ్ కామన్నది దేనికి? వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చేసుకో అని చెప్పడానికా? కాదు. సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాను అవసరం వస్తే ప్రజలందరూ ఒకసారి పిల్లేస్తారు కావచ్చు, దాంట్లో అభ్యంతరాలు ఏం లేవు. సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాను పక్కన పెడితే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దేని ప్రకారము ఈ ఎస్ఐఆర్ ప్రక్రియను కొనసాగిస్తున్నాము, ఏ ప్రకారంగా ఈ ఎస్ఐఆర్కి సంబంధించినటువంటి ఎన్యూమరేషన్ ఫామ్ ఇస్తున్నాం అనేది ఎస్ఐఆర్ ప్రక్రియలో ఆ ఎన్యూమరేషన్ ఫామ్ మీద ఇచ్చిందా? ఇయలే. కానీ ఎన్యూమరేషన్ ఫామ్ నింపకపోతే 150 చట్టం ప్రకారం 43 సోయన్సో ప్రకారం నువ్వు శిక్షార్హుడవు అని ఇచ్చింది. మరి అది ఏ చట్టం ప్రకారం నువ్వు ఇస్తున్నావు, ఏ సెక్షన్ ప్రకారం ఇస్తున్నావు, నువ్వు ఈ ఫామ్ని ఎవరి ప్రకారం ఇస్తున్నావు? ఇవ్వలేదు కదా. బిఎల్ఓ ఎవరనేది కూడా ఆ ఫామ్ మీద రాసింది. భారత ఎన్నికల సంఘం అని రాసింది, మీ బిఎల్ఓ సోయన్సో మీ గ్రామం అని రాసింది, ఫామ్కి సంబంధించిన డీటెయిల్స్ రాసున్నాయి, దరఖాస్తుదారుని సంతకం రాసింది, ఎన్యూమరేషన్ ఆఫీసర్
వెరిఫికేషన్ సంతకం అని రాసింది. 2002కు సంబంధించినటువంటి ఓటింగ్ లిస్ట్లో మీరు ఎప్పుడెప్పుడు ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు, ఉన్నదా లేదా, మీ పూర్వీకులు ఏంది అని రాసింది. దాని తర్వాత ప్రస్తుతం ఏందని రాసింది. కానీ ఏ చట్టం ప్రకారం మరి రాయలేగా. అంటే ఇదంతా ఒక బోగస్ ప్రక్రియనే కదా. రియల్గా ఒక విషయం చెప్తే ఎస్ఐఆర్తో ఏం జరుగుతుందని అందరికి ఒక డౌట్ ఉంది. ఎట్లా తప్పులు జరుగుతాయి అనేది కూడా ఒక డౌట్ ఉంది. ఎస్ఐఆర్తో ఒక లాభం జరుగుతుంది, తెలంగాణ ప్రాంతవాసులకు లాభం జరుగుతుంది. ఎందుకనంటే ఆంధ్రోళ్ళు ఉన్నారండి, ఇక్కడ ఆంధ్ర ప్రజలు ఇక్కడ ఉన్నారు, సెటిలర్స్ చాలా మంది ఉన్నారు. ఎవరైనా ఒక విషయం మంచి గమనిస్తే ఓటును కోల్పోవాలని ఎప్పుడు అనుకోరు. ఊళ్ళల్లో ఓటు అనేది చాలా ఒక అమెరికాలో ఉన్న వ్యక్తి కూడా కాస్కర్ కేవలం ఓటు వేయడానికి రావడానికి కొందరు మంది ఇష్టపడతారు. ఎందుకంటే ఆ దేశ గెలుపోటంలో నేను భాగస్వామి అవుతున్నటువంటి ఒక ఫీలింగ్ అనేది కొందరికి ఉంటుంది, ఆ దేశభక్తి ఉంటుంది, అంటే ఆ గౌరవం ఉంటుంది. కాబట్టి వాళ్ళు వచ్చి ఓట్లు వేసిపోతారు. అట్లనే గ్రామాలలో ఏం జరుగుతుంది జనరల్గా అంటే, ఎవరైనా ఓటు వేయాలని అనుకున్నారనుకోండి, ఆ ఓటు ప్రక్రియ అనేది కొంత, అంటే నేను ఇవాళ ఓటు వేయాలనుకుంటున్నా, రేపు ఓటు వేయాలనుకుంటున్నా అనుకుంటాడు, ముందే చూసుకోరు ఎవరు ఓట్లు. నువ్వు ఎప్పుడైతే ఎన్యూమరేషన్ స్లిప్ ఆ ఓట్ల పండుగ టైంలో ఇస్తారో అప్పుడు మాత్రమే చూసుకుంటారు. కానీ ఇప్పుడు ఏమైతే ఊర్లలో ఏమవుతుంది, జనరల్గా ఓటు కోల్పోయింది అనుకో, నీకు ఎవరు ఫోన్ చేయరు, నీ కాంటాక్ట్లో ఉండరు. కాబట్టి ఊళ్ళో ఎవరు ఓటు తీసేసుకోవాలని అనుకోరు. కాబట్టి అందరూ ఊళ్ళలోకి వెళ్ళిపోవాలి, నా ఊళ్ళో నేను అస్తిత్వం పోగొట్టుకోకూడదు, ఊళ్ళలో నాకంటూ ఒక వాల్యూ ఉండాలి, నాకు ఎవరైనా ఫోన్ చేస్తారా, కాంటాక్ట్స్ ఉంటాయి అనేటువంటి ఒక్క ఉద్దేశంతో ఊళ్ళల్లో పెట్టుకుంటారు. హైదరాబాద్ లాంటి పట్టణాలలో, చెన్నై లాంటి దాంట్లో, ఢిల్లీలో తీసేసుకుంటారు. ఈ ప్రక్రియ కొనసాగుతుంది. దీనివల్ల ఓ లాభం జరుగుతుంది అని అంటున్నా. ఇది మొదటి అంశం. రెండవది, ఇప్పుడు బీహార్ నుండి మన రాష్ట్రంలో అనేక మంది ఉన్నారు. ఆ బీహార్ వాళ్ళకు ఒక గూడెం ఏర్పాటు చేసి ఈ ఇండస్ట్రియల్ ఏరియాలలో, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్లో మీరు చూస్తే చాలా మంది రాజకీయ నాయకులు వీళ్ళతో ఓట్లు వేసుకోవాలనుకునేటువంటి సందర్భంలో డబుల్ ఓట్లు సృష్టించారు. అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేసింది, ఈ ఓటు ఇష్యూ చేసే అథారిటీ కాంగ్రెస్ పార్టీకి, బీజేపీ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి, లేదంటే వైసీపీ పార్టీకో, లేదంటే టీడీపీ పార్టీకో, టీఆర్ఎస్కో ఎవరికి లేదు కదా. ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఉంది. నువ్వు ఎన్యూమరేట్ చేస్తున్నప్పుడు, వెరిఫై చేస్తున్నప్పుడు నీ వెరిఫికేషన్ ఎక్కడ పోయింది? అడిగి డ్యూల్ ఓటు వచ్చిందంటే నీ ఫెయిల్యూర్ ఉన్నట్టు కదా. మరి నీ ఫెయిల్యూర్ కప్పించుకుంటూ ఏంది? నీ ఫెయిల్యూర్ నువ్వు కప్పించుకోవడానికి అవకాశమే లేదు ఇక్కడ. అందుకే సర్ తీసుకొచ్చినావు అంటారు. మరి సర్ తీసుకొచ్చిరు, మరి సర్ కన్నా ముందు డ్యూల్ ఓటు ఎన్రోల్ చేసినటువంటి ఆఫీసర్ మీద చర్యలు ఉండొద్దా? ఈ డ్యూల్ ఓటు ఎన్రోల్ చేసింది ఎస్ఐఆర్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎన్రోల్ చేసింది. నాకు 4 ఓట్లు ఇచ్చిందండి, నేను 4 ఓట్లు అప్లై చేసుకున్నా. నాకు స్వార్థం ఉంది, నాకు హైదరాబాద్లో కొట్టేయాలంది, నల్గొండలో అనిపించింది, ఆర్మూర్లో వేయాలని, మా ఊర్లో వేయాలని, 4 ఓట్లు వేయాలని అనిపించినప్పుడు నాకు ఆర్మూర్లో ఓటు ఉంటే ఆర్మూర్లో ఓటు డిలీట్ చేసి హైదరాబాద్లో ఓటు వేయాలనుకున్నప్పుడు ఇక్కడ ఇవ్వాలి, అక్కడ డిలీట్ చేయాలి. నువ్వు అక్కడ ఓటు అలానే ఉంచినావు, హైదరాబాద్ ఓటు అలానే ఉంచినావు, నా స్వగ్రామంలో అట్లనే ఉంది. మరి ఇవన్నీ ఓట్లు అట్లా ఉన్నప్పుడు నీ వైఫల్యం లేదని ఎట్లా అంటున్నాను? నీ వైఫల్యం ప్రకారమే డ్యూల్ ఓట్స్ వచ్చినాయని నేను అంటున్నా. సింపుల్గా ఇక నీ అవసరాల కోసం ఈ డ్యూల్ ఓట్స్ని కంటిన్యూ చేసినావు అనుకుంటే నేను చెప్తున్నా, నువ్వు గెలవడానికి, కొందరిని గెలిపించడానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పూర్తిగా మద్దతు తెలిపి వాళ్ళని గెలిపించిన తర్వాత ఇప్పుడు ఆ ప్రక్రియను మార్చుకోవడానికి ఎస్ఐఆర్ అనేటువంటి ప్రక్రియను మొదటికి తీసుకొచ్చి వాళ్ళు ప్రజలందరినీ ఆందోళనకరంగా చేస్తుంది. అంటే ఎవరు పిచ్చోళ్ళు ఇందులో? ఎవరిని ఉల్లు బనాస్తారు మీరు? కేవలం మీ స్వార్థం కోసం చేసినటువంటి తప్పులదని ఇవాళ ప్రజలు కొందరు హాస్పిటల్లో ఉన్నారు. ఒకడు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో ఉన్నాడు, ఒక ఆయన అపోలో ఉన్నాడు, ఒక ఆయన ఎంఎన్జీ క్యాన్సర్ హాస్పిటల్. ఆయన ఓటు నువ్వు డెడ్ లైన్ పెట్టినావు,